నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామ సమీపంలో 16వ తేదీ బుధవారం కొమ్ము లక్ష్మీనారాయణ హార్వెస్టర్ కొనుగోలు కొరకు 3,50,000 రూపాయలతో భీమ్గల్ వెళ్తున్న సమయంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి 2 మొబైళ్లను 3,50,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. హార్వెస్టర్ కొనడానికి వెళ్లిన వ్యక్తితో వెనకాల వెళ్లిన అతనే పథకం ప్రకారం ఇద్దరు మిత్రులకు ఈ విషయం తెలిపి దారి దోపిడీ చేయించాడు. లక్ష్మీనారాయణ తనతో వచ్చిన జొలంధర్పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేయగా అదే అనుమానం నిజమైంది. శుక్రవారం మెట్పల్లి తిరుమల లాడ్జీలో పోలీసులు ముగ్గురు దొంగలు బోదాసు జలంధర్, బోదాసు రాజశేఖర్, తొమ్మంటు ప్రసాద్లను పట్టుకుని 3,45,000 నగదు, 4 సెల్ ఫోన్లు, సుజుకి బైక్, ఒక ఎల్లో కలర్ స్కూటీ, ఒక కత్తిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా శుక్రవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పొన్నం సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ కేసు వివరాలు వెల్లడించి ఒక రోజు వ్యవధిలోనే కేసును ఛేదించిన కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఎవరైతే మన ఎస్ఐ కమ్మర్పల్లి అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఐడి పార్టీ టీం కూడా దీనికి చాలా శ్రమపడి దీన్ని ఇన్వెస్టిగేషన్ను సహకరించడం జరిగింది. దీన్ని అతి తొందరగా చాలా డిటెక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎందుకే వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. కోనాపూర్లో విలేజ్ అవుట్స్కట్లో 16వ తారీఖు రోజు ఒక అఫెన్స్ జరిగింది. ఆ యొక్క అఫెన్స్ వివరాలు ఏంటంటే, ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటే వాళ్ళను ఆపి వాళ్ళను కత్తితో బెదిరించి కత్తితో అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను 3.5 లక్షలు తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ దర్యాప్తులో భాగంగా ఇక్కడ మా వెనుక ఉన్నటువంటి అతని మీద ఎవరైతే ముందు డబ్బులు పోయిన వ్యక్తి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. ఇతనికి ఈ డబ్బుల గురించి ఇంటి నుంచి తెచ్చే విషయం ఇతనికి తెలుసు కాబట్టి నాకు దగ్గర సమీప దోస్తు కాబట్టి ఇతనికి మేబీ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. దాని మీద మేము దర్యాప్తు చేస్తూ అతన్ని కూడా ఇంట్రాగేషన్ చేసి చేయడం జరిగింది. అతను ఇంట్రాగేషన్ చేస్తే దానిలో మనకు దర్యాప్తులు ఏం జరిగిందంటే, వెనక వ్యక్తి ఎవరైతే ఇతన్ని నమ్మించి వెనుక నుంచి వచ్చి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని పథకం ప్రకారం ఈ డబ్బులను కాజేయాలని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులు, ఇతనికి బంధువులైనటువంటి ఆంధ్రాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి మన రాజశేఖర్ అని చెప్పేసి ఆ వ్యక్తికి ఫోన్ చేసి దీని ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. ఆ రాజశేఖర్ ఇంకో అతనితో పాటు ఆ రాజశేఖర్ ఎక్కడైతే ఆంధ్ర గుంటూరు జిల్లాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని కజిన్ బ్రదర్ అవుతుంది. ఈ నేరస్తుని ఒక కుట్ర పన్నిన వెనకాల బైక్ మీద వచ్చినటువంటి వెనక వ్యక్తికి అతను అవుతాడు. ప్రతిదాన్ని లొకేషన్ షేర్ చేయడము, ఇక్కడికి వస్తున్నాం అని చెప్పేసి ఇట్లా షేర్ చేయడము, ఇదంతా పథకంలో భాగంగా చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ మార్ట్ వేసి ఇక్కడ మన కోనాపూర్ అవుట్స్కట్లో ఒక మార్ట్ వేసి కొంచెం దూరంలో అక్కడ ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏం చేసినామంటే పట్టుకున్నాము. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు అఫెన్స్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఏం చేశారంటే ఇక్కడ నుంచి మనకు ఏదైతే రుద్రంగి బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ వెనకాల దిగిపోయి ఆ వేములవాడ లాడ్జ్లో ఒకరోజు స్టే చేయడం జరిగింది. ఈ నేరం జరిగింది అంటే నిన్న టైంలో వాళ్ళు అక్కడ స్టే చేయడం జరిగింది. మొన్న నైట్ ఐటమ్స్ అయిన తర్వాత తీసుకొని నిన్న 2 రోజులు అక్కడే తిరగడం జరిగింది. ఈరోజు ఏం జరిగిందంటే, ఈరోజు ఈ అరెస్ట్ చేసే సమయంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ మెట్పల్లి దగ్గర ఉన్నటువంటి తిరుమల లాడ్జ్లో వీళ్ళు అక్కడ కలిసి వీళ్ళు డబ్బులు పంచుకున్నాం అనే ప్లాన్ ప్రకారం పొద్దున్న 11 ఆ ప్రాంతంలో వీళ్ళు బోర్డింగ్ అవ్వడం జరిగింది లాడ్జ్లో, మెట్పల్లి లాడ్జ్లో. అక్కడ నుంచి మాకు ఒక సమాచారం వచ్చింది, ఇక్కడ వీళ్ళు అనుమానంగా జరుగుతుంది, ఉన్నటువంటి బైక్ కూడా కొంచెం అఫెన్స్లో వాడినటువంటి మేము సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ఈ బైక్ నేరానికి సంబంధించిన పోస్టులు మా సీసీ ఫుటేజ్ ఆధారంగా వాటిని అనుమానంగా కొంత మాకు సమాచారం వచ్చింది. అక్కడికి మేము మా పోలీస్ ఫోర్స్ మేమంతా ఇక్కడ పంచులను తీసుకొని వెళ్ళి అక్కడికి సోదా చేసినాము. ఆ లాడ్జ్లో చేసేసరికి వీళ్ళు ఆ డబ్బులు మరియు ఇక్కడ మా దగ్గర 4 సెల్ ఫోన్లు మరి అదేవిధంగా డబ్బులు వాళ్ళ ఇంటాక్ట్ ఏదైతే అమౌంట్ ఉందో ఇప్పుడు మేము 3.5 లక్షల్లో దాదాపు ఒక 5,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ మందుకు ఈ 2 రోజులు ఒక రోజు తిరిగినందుకు మధ్యాహ్నానికి లాడ్జ్ ఖర్చులకు. వీటికి మొన్నటి రోజు అంటే బుధవారం రోజు మన కోనాపూర్ అవుట్స్కట్లో ఒక అఫెన్స్ జరిగింది. అఫెన్స్ ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఆపేసి వాళ్ళ కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా మేము లోతుగా వెళ్ళడం జరిగింది. అందులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కొంచెం అనుమానం వ్యక్తం చేసిండు. ఏంటంటే వెనక అతను డబ్బులు తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది సార్ వెనక అతని మీద అని చెప్పేసి ఎవరైతే ఈయన పీలియన్ రైడర్ ఈయన ఫ్రెండ్గా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇది హార్వెస్టర్ కొనడానికి భీమ్గల్ వస్తున్నారు. ఆ టైంలో ఒక ఫ్రెండ్ని తెచ్చుకున్నారు.
సో దానికి అడ్వాన్స్ హార్వెస్టర్ ఇవ్వడానికి తెలిసి ఈ వారం రోజుల క్రితమే వీళ్ళు ఒక భీమ్గల్ దగ్గర ఉన్నటువంటి పల్లికొండ గ్రామంలో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు హార్వెస్టర్ గురించి. దానిలో భాగంగా ఈరోజు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ 3.5 లక్షలు తీసుకొస్తుంది. ఈ విషయం ఈ పథకం ప్రకారం తెలిసి ఇప్పుడు మేము ఈరోజు వెళ్తామని చెప్పేసి ఎవరైతే మన ఉన్నాడో వ్యక్తి, ఎవరైతే జలంధర్ అనే వ్యక్తి వెనకాల అతను ఉన్నాడో అతను వాళ్ళ కజిన్ బ్రదర్కి ఆంధ్రాలో ఉన్న అతనికి సమాచారం చేరవేసి మీరు రండి, మీరు యాక్టింగ్ చేయండి, ఇట్లా ఈ విధంగా మీరు పొడిచి డబ్బులు తీసుకుపోయినట్టు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే సేమ్ అక్కడ మాట వేసి అక్కడ కోనాపూర్ అవుట్స్కట్లో ఉన్నారు, వాళ్ళను అడ్డగించి వాళ్ళతో కత్తులతో బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. సో జరిగిన నెక్స్ట్ డే రోజు వాళ్ళు వేములవాడ వెళ్ళి తలదాచుకున్నారు, అక్కడ లాడ్జ్లో ఉన్నారు. నెక్స్ట్ డే వీళ్ళు డబ్బులు పంచుకోవడానికి మళ్ళీ మెట్పల్లి రావడం జరిగింది, తిరుమల లాడ్జ్లో ఉన్నట్టు. మనకి ఈ సమాచారం ఏదైతే మేము సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ఫొటోస్ అవన్నీ ఆధారంగా మాకు బైక్ను ఐడెంటిఫై చేసి ఒకరు సమాచారం ఇవ్వడం జరిగింది. మాకు ఆ సమాచారం మీద మేము అక్కడికి వెళ్ళి ఈ నేరస్తులను పట్టుకున్నాం. అదేవిధంగా మేము డబ్బులు ఏదైతే 3.5 లక్షలు కాజేసిందో దానిలో కూడా 3,45,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ మరియు వెపన్ ఏదైతే క్రైమ్లో వాడినటువంటి వెపన్ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది.